ఖతార్ పైన ఇరాన్ దాడులతో ఇప్పుడు భారత్లో మంటలు మొదలయ్యాయా? ఖతార్పై బాంబుల వర్షంతో భారత్కు ఎందుకు భయపడుతుంది? ఇరాన్ వేసేటువంటి బాంబులు పడేది ఖతార్ పైన అయినా కూడా ఆ పేలుడు వల్ల వచ్చేటువంటి ఆర్థిక ప్రకంపనలు మాత్రం ఇప్పుడు ఇండియాను ఊపైపోతున్నాయి. మన ఇంట్లో వెలిగే స్టవ్ దగ్గర నుంచి రోడ్డు మీద తిరిగే ఆటోల వరకు అన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అసలు ఖతార్కి ఇండియా గ్యాస్కి ఉన్న లింక్ ఏంటి? ఖతార్పై ఇరాన్ దాడి ఇలానే కొనసాగితే మన పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఏ దేశానికైనా ఆయుపట్టు గ్యాస్ ఇంధనమే. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మనకు కరెంట్ ఉత్పత్తి చేయడానికి, ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి, వాహనాలకు సిఎన్జి కొట్టడానికి భారీ స్థాయిలో న్యాచురల్ గ్యాస్ కావాలి. కానీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మన అవసరాలకు ఏమాత్రం సరిపోదు. అందుకే మనం ఇతర దేశాల నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ను దిగుమతి చేసుకుంటాం. ఇందులో దాదాపు 40 నుంచి 50% గ్యాస్ ఒక్క ఖతార్ దేశం నుంచే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన దేశం నడవాలంటే ఖతార్ మనకు గ్యాస్ పంపించాల్సిందే. ఇటీవల 2048 వరకు ఖతార్ నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి ఇండియా వేల కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకుంది. మనకు ఖతార్ అతిపెద్ద గ్యాస్ బ్యాంక్ లాంటిది అన్నమాట. ఇప్పుడు ఖతార్ పైన ఇరాన్ దాడి చేస్తే గ్యాస్ సప్లై ఎందుకు నిలిచిపోతుంది? దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది హార్మోజ్ జలసంధి. ఖతార్ నుంచి ఇండియాకు వచ్చే భారీ గ్యాస్ నౌకలు పర్షియన్ గల్ఫ్ గుండా ప్రయాణించి ఈ హార్మోజ్ జలసంధి దాటితేనే అరేబియా సముద్రంలోకి వస్తాయి. ఈ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఇరాన్ తన పవర్తో ఈ రూట్ను పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఖతార్లో గ్యాస్ ఉన్నా దాన్ని బయటకు పంపడానికి ఒక్క షిప్ కూడా కదలలేదు. ఇక రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం. ఇరాన్ తన మిసైల్స్తో ఖతార్లోని పోర్టులు, గ్యాస్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లపైన దాడులు చేస్తుంది. దీంతో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఇది కేవలం ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా పెద్ద దెబ్బే. ఒకవేళ ఇదే జరిగి ఖతార్ నుంచి గ్యాస్ రావడం ఆగిపోతే ఇండియాలో క్షణాల్లో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి వస్తుంది. సిటీల్లో ఇళ్ల పైపులకు వచ్చేటువంటి కుకింగ్ గ్యాస్, వాహనాలకు వాడే సిఎన్జి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీంతో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది.